అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. 90 అడుగులు ఎత్తైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అసలు ఎక్కడుంది, అక్కడ అమ్మవారి దర్శనం ఎలా ఉంటుంది అనే విషయం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా నా మనసుకి చాలా ప్రత్యేకంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి దర్శనం మీకు కూడా కలగాలని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి ఆలయం ఎక్కడుందో అక్కడ విషయాలు ఏంటో ఈ వీడియో మొత్తం చూడండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరిపై ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ టైం అయితే చూసారు కండి, మిడ్-నైట్ 2-2:30 అవుతుంది. మనకి ట్రైన్ వచ్చేసరికి 3ంటికి ఉంది. సో మేమైతే స్టేషన్కి రెడీ అయ్యి వెళ్తున్నాము. పిల్లలైతే పాపం అండి అసలు నిద్ర సరిపోలేదు. ఆ టైంకి నిద్రలోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం కదండి. సో కానీ పేచీ పెట్టలేదు, లేచారు, రెడీ అయ్యారు. ఇంకా మేమైతే స్టేషన్కి స్టార్ట్ అయ్యామండి. రైల్వే స్టేషన్ మాకు కొంచెం దగ్గర అని చెప్పాను కదా, సో స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ టైం అసలు ఎవరూ లేరండి. అసలు రోడ్డు మీద చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. అదే మార్నింగ్ టైం అయితే ఫుల్ ట్రాఫిక్ సౌండ్ అలా వస్తుంది. సో ఫస్ట్ మనకైతే ఇక్కడ నుంచి మనం భీమవరం అయితే వెళ్తున్నామండి. మనకి ట్రైన్ వచ్చేసరికి 3 o'clock అని చెప్పాను కదా. సో భీమవరం స్టేషన్కి అయితే మేము ఫస్ట్ వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళాల్సిన అమ్మవారి గుడికి వచ్చేసరికి ఒక 1 hour టైం అయితే పట్టిద్దండి. సో ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. నైట్ టైం స్టేషన్ చూసారండి ఎలా ఉందో, ఫుల్ లైటింగ్స్తో అసలు శిల్పాలు కానీ ఏవైనా కానీ ఫుల్ కలర్ఫుల్గా ఉండిద్ది. నైట్ టైం స్టేషన్లో కన్నా చాలా బాగుండిద్ది. అండ్ ఇండిపెండెన్స్ డే సీజన్ కాబట్టి సో అక్కడ మొత్తం మనకి ఇండిపెండెన్స్ డే కలర్స్ రెడ్, ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇలా ఈ కలర్స్తోనే మనకి స్టేషన్ అనేది డెకరేషన్ చేయడం జరిగింది. ఇంకా స్టేషన్లో అయితే అసలు ఎవరూ లేరండి. చూడండి ఎంత ప్లెజెంట్గా సైలెంట్గా ఉంది. అసలు ఒక్క మనిషి కూడా లేరు మరి అని అనుకున్నాను. కాకపోతే ట్రైన్ వచ్చే టైంకి జనాలు అయితే వచ్చేసారండి చాలామంది. ఇక్కడ ట్రైన్ రావడానికి కొంచెం టైం పట్టిద్దండి. ఇంకా అందుకని మేమైతే చిన్నగా పరుగులు తీసుకోకుండా చిన్నగా వెళ్తున్నాము. సో ఈలోపు నేనైతే చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఫైనల్గా స్టేషన్ మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇదే మేము ఎక్కబోయే ట్రైను. ఇది 3కి ఇక స్టార్ట్ అయిందండి. భీమవరం వెళ్ళేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ 6:30 అయ్యింది. సో కొంచెం లేట్ అయ్యింది. మేము అనుకున్న టైంకి కొంచెం లేట్ అయింది. ట్రైన్ ఎక్కగానే ఫుల్ స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయామండి అందరం. మార్నింగ్ లేచేసరికి భీమవరంలో ఉన్నాము. చెప్పాం కదా ఎర్లీ మార్నింగ్ 6:30 అయిందని మేము భీమవరం స్టేషన్కి వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బస్ స్టాండ్కి వెళ్ళి స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వచ్చేసరికి ఒక 10 minutes టైం పట్టింది. సో భీమవరం స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. బస్ స్టాండ్ నుంచి మనం వెళ్ళాల్సిన అమ్మవారి గుడి వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ 40 kilometers ఉండిద్ది. సో 1 hour ఆర్ 1.5 hour టైం పట్టింది. బట్ వెళ్ళే దారిలో వ్యూ ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎంతైనా పల్లెటూరు వాతావరణం వేరండి అసలు. అంత ఎర్లీ మార్నింగ్ మంచు అండ్ నైట్ వాన పడినట్టుంది ఇటు సైడు. సో ఆ వాన పడేసరికి అసలు ఆ పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి పొలాలు అవి. ఇటు సైడ్ వాన పడడం వల్ల ఏమో తెలియదు కానండి, నిజంగా పొలాలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో. అసలు కొబ్బరి తోటలని, చెరువులని, అండ్ ఇటు సైడ్ మనకి పొలాలు చెరువులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రొయ్యల చెరువు, చేపల చెరువు అని చెప్పి అసలు నిజంగా బస్సులో వెళ్తున్నప్పుడు ఈ వ్యూ చూస్తుంటే అండి నాకు నిజంగా ఫ్యూచర్లో ఇక్కడే సెటిల్ అవ్వాలనిపించింది. అంతలా నచ్చాయి నాకైతే ఆ పొలాలు అవన్నీ. అసలు ఫుల్ గ్రీనరీతో మార్నింగ్ అంత పచ్చదనం చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది కదండి. నా ఫీలింగ్ కూడా అదండి. ఇంకా ఈలోపు అయితే మేమైతే టెంపుల్కి చేరుకున్నాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ గ్రామంలో అయితే మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ పెనుగొండ వచ్చేసరికి మనకి అమ్మవారి పుట్టిన ఊరు అని అంటారండి. అండ్ అలాగే మన ఆర్యవైశ్యులకి కాశీ పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. ఇంకా మేమైతే అక్కడ రీచ్ అయిపోయి ఇంకా రూమ్ తీసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ వచ్చేసరికి ఇక్కడ మనకి అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ శివయ్య స్వామికి మనం దర్శనం చేసుకోవచ్చు. అసలు గోపురం చూసారండి ఎంత బాగుంది కదా. ఇది మెయిన్ టెంపుల్ అండి. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకో టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా మనం వెళ్దాం. ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ అండి. సో ఇక్కడైతే మనకి ఫోన్ అలౌ లేదు. సో లోపలికి ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. బట్ నేను మీకోసం మీకు కూడా ఆ శివుడు దర్శనం ఉండాలని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మీకోసమని. సో దర్శనం చేసుకుంటారని. ఇంకా తర్వాత అక్కడ ఇక్కడ మనకు వచ్చేసరికి మన ఆర్యవైశ్యులది 102 ఋషి గోత్రములు అయితే మనం ఇక్కడ చూడొచ్చండి ఈ టెంపుల్లో. ఎవరైతే అమ్మవారితో పాటు కలిసి ఆ హోమంలో ఎవరైతే ఉంటారో
ఆ దంపతుల వాళ్ళ గోత్రాలు, వాళ్ళ పేర్లన్నయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మా గోత్రం కూడా దీంట్లో ఉంది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా మెయిన్ టెంపుల్‌కి అయితే వచ్చామండి. అదే అండి మన అమ్మవారి విగ్రహం ఉన్న దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసరికి అండి మనకి 90 అడుగుల ఎత్తుతో అయితే చాలా పెద్ద విగ్రహం అయితే మనం ఇక్కడ చూస్తాము. ఇది ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ విగ్రహాన్ని వచ్చేసరికి మనకి పంచలోహాలతో అయితే తయారు చేస్తారండి. సో నిజంగా అండి చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు. ఆ టెంపుల్ మొత్తాన్ని కానీ, అమ్మవారిని కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ గుడి మొత్తం అసలు చుట్టూ కూడా చాలా బాగుండిద్దండి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత గుడిలో అయితే కాసేపు కూర్చున్నాము అక్కడే. అసలు వెళ్ళబుద్ధి కాలేదండి నిజంగా నాకైతే. అండ్ ఈ శ్రావణ మాసం ఫస్ట్ వీక్‌లో ఇలా అమ్మవారిని దర్శించుకోవడం అనేది నాకు నిజంగా మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. నిజంగా అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలా. అలా చాలాసేపు అయితే టెంపుల్‌లో మేము టైం స్పెండ్ చేసాము. చాలాసేపు కూర్చొని అలా అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా మనం వచ్చేసరికి మన గోత్ర నామాలు ఏవైతే ఉన్నాయో ఋషి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ ఒక్కొక్కటి మనకి క్లియర్‌గా రాసి పెట్టయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని మీద వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రనామాలు అన్నీ ఉన్నాయండి. నాకు వచ్చేసరికి వీటి గురించి నాకు మా అత్తయ్య గారైతే చెప్పారు. సో నాకు నిజంగా మా గోత్రనామం కూడా ఇందులో ఉండడం అనేది నాకు నిజంగా హ్యాపీనెస్‌నిచ్చింది. సో నాకు ఈ అమ్మవారి గురించి ఎక్కువ మా అత్తయ్య గారైతే చెప్పారండి. ఏంటంటే మన ఆర్యవైశ్యులకి కులదైవం కదండి ఈ అమ్మవారు. అండ్ చాలా మహిమగల అమ్మవారు కూడా. సో నాకు చాలా హ్యాపీనెస్ ఉందండి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకోవడం అనేది. అండ్ నాకైతే ప్రతి ఒక్కటి మా అత్తయ్య గారు క్లియర్‌గా చెప్తారండి అమ్మవారి గురించి కానీ ఏదైనా సరే. ఏదైనా తెలియకపోయినా కూడా క్లియర్‌గా మనం ఇలా మనకిది మనం ఇలా చేసుకోవాలి. ఇది మన పద్ధతి అని చెప్పైతే నాకు క్లియర్‌గా మా అత్తయ్య గారు చెప్పడం అయితే జరుగుతుందండి. నాకు అలాగే ఈ అమ్మవారి గురించి కూడా మా అత్తయ్య గారు అయితే చెప్పారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మన అమ్మవారి విగ్రహం ఉంది కదండి. ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలియదు. అసలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవచ్చండి నిజంగా. అంత ముచ్చటగా ఉన్నారు. అండ్ అలాగే ఇంకా మనం గుడి బయటకు వచ్చాక ఇక్కడైతే మన అమ్మవారిది హోమం ఉంటుంది కదండి. అగ్నిహోమం అది కూడా చూడొచ్చు ఇక్కడ. ఇంక ఇక్కడ గుడి బయట వాతావరణం కూడా చాలా బాగుండిద్దండి. చుట్టూ పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండిద్ది. అండ్ నిజంగా మనసుకు చాలా ప్రశాంతం అనిపించిద్ది. ఒకసారి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకేనా. ఇంకా మేమైతే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళాం. మనకి అక్కడే అన్నదానం కూడా పెడతారు. సో అక్కడ మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి భోంచేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ట్రైన్కి అయితే రిటర్న్ అయ్యామండి. అదేంటోనండి నిజంగా టెంపుల్స్‌లో భోజనం మాత్రం భలే టేస్ట్ ఉంటుంది కదండీ. మీరు ఎప్పుడైనా చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసిందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే టెంపుల్‌కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక్కసారైనా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా. అండ్ అమ్మవారి దీవెన మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.